హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెజిటబుల్ రైసు, రొయ్యల ఫ్రై చేశాను. 2 గూడా చాలా బాగా వచ్చినాయి. ఎక్కువ ఐటెమ్స్ ఏం చేయలేదు. ఇంట్లో ఉన్నాయి రొయ్యలు ఎప్పుడో తీసుకున్నాను. ఇంకా అవి అలా ఉండిపోతున్నాయి అని జెప్పేసి చేశాను. ఒక్కొక్కసారి కొంచెం చేసినప్పుడు చాలా టేస్ట్‌గా వస్తాయి ఏదైనా. ఎక్కువ చేసినప్పుడు అందులో ఏదో ఒకటి మిస్ అవుతా ఉంటది. ఈ అన్నం కూడా అంతే. నేను ఒక్క పూటకే చేశాను. ఈ అన్నం చూడండి ఎలా పెరపెరలాడుతుందో. అన్నం ఎప్పుడు ఇలా రావాలి అంటే ముందుగానే ఎసరు కాగబెట్టుకోవాలి. అలాగే బియ్యం ఎక్కువసేపు నానబెట్టాలి. బియ్యము తాలింపులో ఒక నిమిషం పాటన్నా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవ్వటం అంటే మరీ ఫ్రై కాదండి. ఒకసారి గంట పెట్టి ఒక నిమిషం పాటు తిప్పుకున్న తర్వాత ఆ వేడి వేడి ఎసరు పొయ్యాలి. అలా పొయ్యటం వల్ల అన్నం కింద అంటుకోదు. ప్లస్ అన్నం కూడా మెతుకు మెతుకు అంటుకోకుండా పెరపెరలాడుతా వస్తది. ఒకసారి ట్రై చేయండి. ఎసరు మాత్రం కరెక్ట్‌గా ఉండాలి. నేను 1కి 2 గ్లాసులేసాను. కరెక్ట్ సరిపోయింది.